చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి మౌలిక వసతులపై శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి మౌలిక వసతులపై శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సుమారు 1,00,000 మందికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 150 కోట్లతో మున్సిపాలిటీలో 20 వార్డుల్లో ప్రతి వార్డుకి సుమారు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని తెలిపారు. 10 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన చేసుకున్నాం. 18 కోట్ల రూపాయలతో చిన్న కొండూరు రోడ్డుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. సిఎస్ఆర్ ఫండ్తో నాగులకుంటను సుందరీకరణ పనులు మొదలుపెట్టామని, వైకుంఠధామంను మోడల్ వైకుంఠధామంగా రూపుదిద్దే విధంగా పనులు ప్రారంభించామని తెలిపారు. గాంధీ గ్లోబల్ సహకారంతో గాంధీ పార్కులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. చౌటుప్పల మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా మీ అందరి ప్రజల సహకారంతో ఎన్నిక కావడం జరిగింది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చే క్రమంలో వారి ఆకాంక్షకు అనుగుణంగా 5 ఏళ్లుగా అందరిలో ఒకటిగా అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తూ ముందుకు సాగడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ఒక మంచి నాయకత్వ పటిమ, నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక దిక్సూచి విజన్ ఉన్నటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో చౌటుప్పల పట్టణాన్ని అన్ని హంగులు మౌలిక సదుపాయాల కల్పన, ఆయన సహాయ సహకారాలతోటి ఎక్కడ లేని విధంగా చౌటుప్పల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని చేపట్టుకోవడం జరిగిందని గర్వంగా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే సహకారంతో 150 కోట్ల రూపాయలు పట్టణంలో హెచ్చించి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాలు, ప్రధానమైనటువంటి లింక్ రోడ్లు, ప్రధాన రహదారుల నిర్మాణం, నీటి సమస్య పరిష్కారం తదితర అనేక అంశాలకు సంబంధించి 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చౌటుప్పల పట్టణ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతోటి రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసుకున్నాం. ఇది చౌటుప్పల చరిత్రలోనే మైలురాయిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 55 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లుగా రోడ్లు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు 55 కోట్ల రూపాయలు హెచ్చించి రాజకీయాలకు అతీతంగా ఆ వార్డు ఈ వార్డు అని కాదు, అన్ని వార్డులు అన్ని పట్టణం మొత్తం మనదే అని ఒక ఆలోచనతో రాజకీయాలకు అతీతమైనటువంటి ఏ కౌన్సిలర్ ఉన్నా ఎవరున్నా కూడా ప్రజలే ముఖ్యం, ప్రజల అవసరాలే మనం ముఖ్యమనే ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దరిదాపు 90% పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వలిగొండ రోడ్ నుంచి మార్కొండే గుడి వరకు, తంగడిపల్లి నుంచి బంగారుగడ్డ వరకు, హై స్కూల్ నుంచి లక్కారం వరకు లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా భావించడం జరిగింది. 55 కోట్లు మున్సిపల్ నిధులైతే 45 కోట్ల రూపాయలు టఫ్ఐడిసికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ 45 కోట్లు మున్సిపాలిటీకి సంబంధించి 55 కోట్లతో పాటు పట్టణంలో మంచినీటిని అన్ని ప్రాంతాలకు మళ్లించాలి, స్వచ్ఛమైన నీటిని అందించాలి, ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా నల్లల ద్వారా మంచినీరు ఇవ్వాలనే సంకల్పంతో 20 కోట్ల రూపాయలతోటి అమృత్ స్కీమ్ కింద ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. 4 ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఒకటి లక్కారం, ఒకటి చౌటుప్పల పాదబస్తీ, రెండోది బంగారుగడ్డ ప్రాంతంలోని బంగారుగడ్డ తంగడిపల్లి మధ్యలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి తాళసింగారులో చేపట్టాల్సి ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు మేజర్గా తంగడిపల్లి రోడ్ని వెడల్పు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇంకా కొంత ఆధునీకరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా కాగానే ఒల్గొండ రోడ్డుకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 10 కోట్లతోటి రోడ్డు నిర్మాణ విస్తరణ త్వరలో ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిన్నకొండ రోడ్డును కూడా సంబంధించి ఆర్ఎండ్బి రోడ్డును కూడా 18 కోట్ల రూపాయలతోటి విస్తరించడం జరిగింది. ఇంకా కొంత పనులు పురోగతిలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. వీటితో పాటు సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 10 కోట్లతో చేపట్టడం జరిగింది. దరిదాపు 4-5 కోట్ల పనులు పూర్తయినాయి. చౌటుప్పల పట్టణం పూర్తి స్థాయిలో పట్టణీకరణ జరుగుతూ ఉంది. సుమారు 1,00,000 మంది ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. 28 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరికి అనుగుణంగా మనకుండే వనరుల లభ్యతను బట్టి మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో చౌటుప్పల్ అనేది నవ్వుతున్న భవిష్యత్ అనే విధంగా ఒక ప్రధాన జంక్షన్గా దిల్సుకున్న అనే వాతావరణం తలపించే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇందుకు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరడంతో ప్రజలు కూడా ఇది గాంధీ పార్క్ కాదు, ఇది పార్కింగ్ అనే వాతావరణం తలపించే విధంగా అందరి దృష్టిలో ఒక చెడు అభిప్రాయం ఉండే. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ కావచ్చు, ఇతరుల సహకారంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గాంధీ విగ్రహం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే స్థలం కూడా ఏంటంటే అనువుగా భవిష్యత్తులో దాన్ని పార్కుగా తీర్చిదిద్దడానికి ఎక్కడ అడ్డు రాకుండా అనువైన ప్రాంతాల్లో దాన్ని రూపుదిద్దుకోవడం జరుగుతూ ఉంది, వర్క్ నడుస్తూ ఉంది. ఒక దరిదాపు 70-80 సంవత్సరాలు ఉండే విధంగా ఆ కాంస్య విగ్రహాన్ని కూడా మంచి నిపుణులతో తయారు చేశారు. దరిదాపు నాకు తెలిసి 2.5 క్వింటాలకు పైగా ఉంటట్టుంది వెయిట్. 4 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల ఎత్తుతోటి యోగ ముద్రలో ఉన్నటువంటి గాంధీజీని ఏర్పాటు చేసుకున్నాం.